ప్రాంత పెద్దలందరికీ నమస్కారం. నాకు ధనంజయ గారు నా జీవితంలో ఒక మంచి అనుభూతిని, సార్థకతని ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటట్టు చేసి అందించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. నా చిన్నతనం నుంచి నేను గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల గురించి ప్రత్యక్షంగా చూసిన వాడిని మాత్రమే కాకుండా నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా 25 ఏళ్ళు గ్రామాల్లో తిరిగిన వాడిగా దళిత బస్తీలు, దళిత కాలనీలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఉంటాయంటే విసిరేసినట్టుగా ఊరికి బయట ఉంటాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దళిత బస్తీలు వేరుగానే ఉంటాయి. ఇవాళ మా లంబాడ జాతి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఊర్లలో ఉండవు, లంబాడ తండాలలో మాత్రమే ఉంటాయి. అంటే ఇన్ని సంవత్సరాలుగా అరుంధతి దేవి గురించి, అరుంధతి మాత గురించి మనం గొప్పగా చెప్పుకునే మన దేశంలో అరుంధతి మాత వారసులుగా ఉన్నటువంటి మా దళిత జాతి సేవాలాల్ మహారాజ్ని గొప్పగా కొలుచుకునేటువంటి ఈ దేశంలో వాళ్ళ వారసులైన లంబాడ జాతి ఈ ఇద్దరు కూడా గ్రామాల్లో ఎక్కడ ఉండరు, వెలివేసినట్టుగా మాత్రమే ఉంటారు. నేను ఈ పిట్లం ఇట్లాంటి ప్రాంతాలలో అనేకసార్లు నేను ఉద్యమంలో ఇక్కడికి వచ్చిన. నిజామాబాదులో మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 2 క్లాసుల పద్ధతి ఉంటుంది. ఇక్కడ దళిత జాతి పిల్లలు, దళిత జాతి ప్రజలు హోటల్కి పోతే వాళ్ళ గ్లాసు వేరే ఉంటుంది, వాళ్ళ గ్లాసు వేరే ఉంటుంది. ముట్టుకుంటే పసుపునీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయ దేశంలో ఉండే. కానీ అలా విశ్వ హిందూ పరిషత్లో ఉన్నటువంటి ఈ సంస్థ ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఏ జాతి అయితే వెలివేయబడిందో, ఏ జాతి అయితే అవమానాలకు గురైందో, ఏ జాతి అయితే మేము సమానం కాదా అని చెప్పి ఆత్మనిర్భర భావంతో జీవించిందో అలాంటి దళిత మాతల, అలాంటి మా లంబాడ మాతల కాళ్ళు కడిగి ఇవాళ ఈ దేశంలో అందరూ సమానమైనటువంటి భావన 79 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతూ ఉంది. గతంలో అనేక రకాల అవమానాలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల సంఘ సంస్కర్తల చర్యల వల్ల కావచ్చు, సమాజం చల్లకుండాలని కోరుకునేటువంటి పెద్దల వల్ల కావచ్చు, కొన్ని మార్పులు జరిగినాయి. కానీ ఇంకా ఇప్పటికి కూడా ఎక్కడో చిన్న వాళ్ళం మేము ఊళ్ళలో పోతే, దళిత బస్తీకి పోతే బిడాని దండం పెడతా అంటారు, బిడాని కాళ్ళ మొక్కుతా అంటారు. ఇప్పటికీ మొక్కేటువంటి సాంప్రదాయం ఉంటా అంటారు. అంటే మేము చిన్న వాళ్ళం బిడ్డ, మేము దళితులం బిడ్డ, మేము లంబాడలం బిడ్డ అనేటువంటి ఆత్మీయత బాగుంటుంది. కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ కుల వ్యవస్థ పోవాలనేటువంటి భావన ఇవాళ బలంగా ప్రచారం చేస్తున్నటువంటి మా ధనంజయ లాంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ, ధనంజయ గారు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంలో సంఘ కార్యకర్తగా పనిచేసింది. పెళ్లి కాకముందు 10-15 సంవత్సరాల కాలం పాటు ప్రజల మధ్యలో తిరిగిన వాడిగా, సమాజాన్ని పరిశీలించిన వాడిగా, ఆ ప్రజల వేదన అర్థం చేసుకున్న వాడిగా ఇవాళ ఇక్కడ ఈ 2 క్లాసుల సిస్టమ్ గతంలో ఉన్నది ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉందని చెప్పి బాధపడుతున్న టీవీ చూస్తూ ఉంటే ఎక్కడ ఉన్నాం మనకు అర్థం కావాలి. హైదరాబాద్ లాంటి నగరాలలో, నిజామాబాద్ లాంటి నగరాలలో అపార్ట్మెంట్లలో పక్కపక్కకు ఏ కులం ఉంటుందో తెలియదు. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం అది కుట్టచ్చని కనబడుతూ ఉంది. తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ఏ